హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్చ్ 28, 2020 నా హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐస్ గన్స్ బూమ్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఆర్బీఐ అనేది అంటే దేన్ని టార్గెట్ చేసిందంటే అభివృద్ధిని అనమాట, బూమింగ్ అనమాట. అంటే ఎదుగుదలని అభివృద్ధి పొందడానికి సంబంధించిన అంశాలపైన ఆర్బీఐ అనేది గన్ను ఎక్కువ పెట్టింది అంటే టార్గెట్ చేయడం అనమాట. ఇండియాస్ ఫైనాన్షియల్ సిస్టమ్ విల్ నీడ్ మోర్ సపోర్ట్ యాజ్ ద వైరస్ క్రైసిస్ ఎవాల్వ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క సమయంలో ఈ వైరస్ యొక్క సంక్షోభం అనేది బాగా పరిణితి పొందుతున్న సమయంలో ఇప్పుడు ఇండియా యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వరకు ఒక సపోర్ట్గా ఉండాలన్నమాట. అంటే ఒక సహాయకారిగా ఉండాలి. దేనికోసం? ఈ వైరస్ని మనం ఎదుర్కోవడం కోసం ఇండియన్ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది బాగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వ్యాధిని మనం అరికట్టవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఇంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ యొక్క పీడిఎఫ్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ వీడియో చూడబోయే ముందు కానీ లేదా ఈ యొక్క ఆర్టికల్ మీరు చదవబోయే ముందు కానీ ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ని ఒకసారి చూసిన తర్వాత మీరు ఆర్టికల్ చదివినా కానీ లేకపోతే ఈ వీడియో చూసినా కానీ మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద హిందీ యొక్క ఈ పేపర్ను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా కానీ ఒక పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం హిందూ పేపర్ అనేది డైలీ చదవడానికి ఒక హ్యాబిచువేట్ చేసుకుని ఒక అలవాటుగా పెట్టుకోండి. అంటే అది ఏ టైంలో అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, చాలామంది చూస్తూ ఉంటాం మనం. అంటే ఒకరోజు చదువుతారు, ఒకరోజు చదవరు. అలా కాకుండా మీరు రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. రెగ్యులారిటీ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఏదైనా కానీ సక్సెస్ ఉంటుంది. ఓకే, ఇంకా డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే క్రైసిస్, కెటాస్ట్రోఫీ, కెలామిటీ సంక్షోభము, ఇవాల్వ్ డెవలప్ ప్రాసెస్ పరిణమించు, క్లామర్ అప్రోర్ షౌటింగ్ సందడి, సస్టైన్ అసిస్ట్ ఎండ్యూర్ భరించు, పెల్లియేటివ్ కామింగ్ స్మూతింగ్ ఉపశమనము, మెలిఫిసియంట్ డిస్ట్రక్టివ్ ఈవిల్ వినాశకారి, స్పర్ స్టిమ్యులేట్ ఎంకరేజ్ ప్రోత్సహించు, ట్రిఫుల్ వాల్యూలెస్ విలువలేని, అన్వీల్ రివీల్ సిగ్నల్ ప్రదర్శించు, ఓపింగ్ మ్యాసివ్ ఎనార్మస్ భారీ, మెరటోరియం బ్యాన్ ప్రొహిబిషన్ నిషేధము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఫైనల్లీ రోల్డ్ అవుట్ ఇట్స్ బిగ్ గన్ ఆన్ ఫ్రైడే టు ఫైట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద కరోనా వైరస్ ఆన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరికి ఏం చేసిందంటే నిన్న శుక్రవారం ఏం చెప్పిందంటే ఈ యొక్క కరోనా వైరస్ మీద యుద్ధం చేయడం కోసం తన యొక్క బిగ్ గన్ అంటే తన యొక్క టార్గెట్ అనేది ఈ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ సంబంధించిన టార్గెట్ అనేది బయటపెట్టింది అనమాట. దానికి సంబంధించిన అంశాలను కొన్ని టార్గెట్ చేస్తూ ఆ ఫైనాన్షియల్ సిస్టమ్ని బలపరచడం కోసం కొన్ని చర్యలు తీసుకుందనమాట. బిజినెస్ వర క్లైమింగ్ ఫర్ రిలీఫ్ అండ్ గవర్నర్ శక్తికాంత్ దాస్ మెజర్ అడ్రస్ ద క్రూషియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సస్టైనింగ్ సిస్టమ్ లిక్విడిటీ వైల్ ఆఫరింగ్ పల్లియేటివ్స్ టు ఇండివిజువల్స్ అండ్ బిజినెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క బిజినెస్కి సంబంధించిన ఈ సందడి అంటే ఈ యొక్క గందరగోళ సందడి అంటారు. క్లామరింగ్ అంటే ఏంటంటే సందడిగా ఉంటుంది, అంటే గందరగోళంగా ఉంటుంది. సందడి అంటే ఏంటి? ఎక్కువ గోలగా ఉంటుంది అనమాట. ఈ యొక్క సందడిని రిలీఫ్ చేయడం కోసం అంటే ఈ గందరగోళాన్ని రిలీఫ్ చేయడం కోసం గవర్నర్ శక్తికాంత్ దాస్ ఏం చేశాడంటే కొన్ని క్రూషియల్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని ముఖ్యమైన అంశాలను జోడించి ఈ యొక్క సిస్టంలో లిక్విడిటీని అంటే ఆ యొక్క డబ్బు యొక్క చలామణిని ఎక్కువగా పెంచడం కోసం ఆయన ఏం చేశాడంటే కొన్ని అంటే కొన్ని ఉపశమనాలు కలిగించాడు. పల్లెటివ్స్ అంటే ఉపశమనాలు కలిగించారు. ఎవరికి? ఇండివిజువల్స్కి అయి ఉండొచ్చు, బిజినెస్ వాళ్ళకి అయి ఉండొచ్చు. ఇండివిజువల్స్కి అయితే రకరకాలుగా వాళ్ళ ట్యాక్స్ సిస్టమ్ సంబంధించి, ట్యాక్స్లో ఉద్దేశించి, లేకపోతే వాళ్ళ యొక్క లిక్విడిటీకి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి ఆయన కొంత ఉపశమనం కల్పించాడనమాట. ద మెజర్స్ సీమ్స్ టు హ్యావ్ బీన్ డిజైన్డ్ అజ్యూమింగ్ ద బెస్ట్ కేస్ సినారియో దట్ కంట్రీ విల్ బీ ఏబుల్ టు ఫైట్ ఆఫ్ ద మ్యాలిఫిసియంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వైరస్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఈయన తీసుకున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా ఈ యొక్క అంటే భయంకరంగా మెలిఫిషియంట్ ఎఫెక్ట్స్ అంటే భయంకరమైన పరిస్థితులు, ఈ వైరస్ ద్వారా వచ్చే పరిస్థితుల్ని నెక్స్ట్ వారాల్లో రాబోయే పరిస్థితులను ఎదుర్కోవడానికి దానికి తదనుగుణంగా తీసుకున్న చర్యలు అనమాట. బట్ దెర్ ఈజ్ నో సర్టైనిటీ ఓవర్ హౌ లాంగ్ దిస్ అన్సర్టైనిటీ విల్ ప్రొలాంగ్, which means that Mr. Das announcement as indeed that Finance Minister Nirmala Sitharaman on Thursday can only be the initial steps needed to protect the economy. అంటే కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే
ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే ఇప్పుడున్న అన్సర్టనిటీ, అంటే ఈ సందిగ్ధ పరిస్థితి అనేది ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం ఉంటుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతారు అనమాట. అందుకే ఈ శక్తికాంత్ దాస్ యొక్క అనౌన్స్మెంట్లో అంటే దాంట్లో పూర్తిగా ఇంతవరకు ఇలా ఉంటుంది, ఇంత దృఢంగా కానీ ఆయన కానీ, లేకపోతే మనం గురువారం మనం చూస్తే నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఏవి కూడా దీనికి సంబంధించి ఎకానమీకి సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయని చెప్పలేకపోయారు. ఎందుకని ఆ వైరస్ యొక్క వ్యాప్తి అనేది ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు అనమాట. దెర్ విల్ బీ మోర్ టు డూ యాజ్ ద క్రైసిస్ ఎవాల్వ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ క్రైసిస్ అనేది ఇంకా అంటే ఈ యొక్క పరిణామాలు, అంటే ఈ క్రైసిస్ ఏర్పడిన విషయానికి సంబంధించి వీళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి, దీనికి సంబంధించి దీన్ని కంట్రోల్ చేయడానికి, దీన్ని అదుపు చేయడానికి వీళ్ళు ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్స్ అండ్ రెగ్యులేటర్స్ ఆర్ రియాక్టింగ్ టు ఈవెంట్స్ యాజ్ అపోజ్డ్ టు బీయింగ్ ప్రొయాక్టివ్ సింప్లీ బికాస్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ క్రైసిస్ దట్ దే హ్యావ్ నాట్ డెల్ట్ విత్ బిఫోర్. అంటే ఇప్పుడు గవర్నమెంట్లు కానీ తర్వాత రెగ్యులేటర్స్ ఎవరైతే ఉంటారో వీటిని కంట్రోల్ చేసే వాళ్ళు అయితే వాళ్ళు కరెక్ట్గా ఈ రియాక్ట్ అవుతూ వస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, ఈవెంట్స్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా వాళ్ళు రియాక్ట్ అవుతూ వస్తున్నారు అనమాట. దాంతోపాటు వాళ్ళు ప్రోయాక్టివ్గా ఉన్నారు, మరీ యాక్టివ్గా కాకుండా అంటే అపోజిట్ టు ద ప్రోయాక్టివ్, అంటే వాళ్ళు ప్రోయాక్టివ్గా ఉండడాన్ని వ్యతిరేకిస్తూ చేస్తూ వస్తున్నారు అనమాట. దీనికి వ్యతిరేకమైన చర్యలు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకని ఇలాంటి సంక్షోభం అనేది మనకి ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నమాట. ఎప్పుడు సంభవించిన విధంగా ఈ యొక్క సంక్షోభం అనేది జరిగిందనమాట. వ్యూడ్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్ ద ఆర్బీఐస్ స్టెప్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ నీడెడ్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. అంటే ఇప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఇది ఎప్పుడు జరగలేదు కాబట్టి వీళ్ళకి తెలియదు, పర్యవసానాలు ఎలా ఉంటే తెలియదు. అందుకోసం ఆర్బీఐ ఏం చేస్తుంటే ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు, అంటే ఎట్ ది రైట్ టైం, ఈ టైంలో ఈ రోజులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దానికి అనుగుణంగా మాత్రమే స్టెప్స్ తీసుకుంటుంది, కానీ లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు ఉద్దేశించి ఏం చేయట్లేదు. అంటే ఎకానమీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ లాభాలు మనం చూసుకుంటాం, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాత్రం ఆర్బీఐ అనేది లాంగ్ టర్మ్ లాభాలు అనేది చూడట్లేదు. షార్ట్ టర్మ్లో ఉన్న గోల్స్ ఏవైతే ఉన్నాయో రీచ్ అయితే చాలు అనుకుంటుంది అనమాట. దే రిఫ్లెక్ట్ ద సెంట్రల్ బ్యాంక్స్ విల్లింగ్నెస్ టు లిజన్ టు ఇంపల్సెస్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ ఇట్స్ ఎఫర్ట్ టు స్టే అహెడ్ ఆఫ్ ద కర్వ్ విచ్ ఈజ్ లాడబుల్. అంటే ఇప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే పూర్తిగా ఈ యొక్క ఎకానమీ గురించి దానికన్నా కానీ దానికి దూరంగా ఉంటూ ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఈ కర్వ్ ఏదైతే ఉందో, ఈ ఇన్ఫ్లెక్షన్ కర్వ్, అంటే ఈ యొక్క వ్యాధి అనేది ఒకసారిగా పెరగకుండా ఆ కర్వ్ అనేది దాన్ని తగ్గించడానికి చూస్తుందన్నమాట. అది కూడా విచ్ ఈజ్ లోడబుల్, అంటే ఇప్పుడు అది అనివార్యం, వాళ్ళకు ఖచ్చితంగా చేయాల్సిన పని అదే అనమాట. ఆర్బీఐ బ్యాంక్ ద సీజబుల్ రేట్ కట్ విల్ ఆబ్వియస్లీ మేక్ ద హెడ్లైన్స్ త్రూ ఇట్స్ ఇంపాక్ట్ విల్ బీ లార్జ్ ఆన్ సెంటిమెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క రేట్ కట్లు, అంటే ఈ యొక్క రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్ల యొక్క ఆ యొక్క అమౌంట్ యొక్క కట్ చేయడం అనేది అదంతా కూడా హెడ్లైన్స్, అంటే అందరూ గుర్తించదగ్గ అంశం అయినప్పటికీ కూడా అది ఎక్కువగా కూడా సెంటిమెంట్ల మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ అనేవి మనకు కొన్ని ఉంటాయి అనమాట. అంటే రేట్లు తగ్గినప్పుడు ఈ యొక్క అప్పులు పెరగడం అనేది, ఇన్వెస్ట్మెంట్ పెరగడం అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం అనమాట. కూడా రేట్లు పెరిగినాయి అనుకోండి, దానికి అనుగుణంగా పెట్టుబడులు అనేవి ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇవన్నీ కూడా సెంటిమెంట్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మన ఈ రేట్ కట్లన్నీ కూడా ఈ రోగం కన్నా కానీ ఈ సెంటిమెంట్ మీద ఎక్కువగా ఆధారపడి పనిచేస్తాయి అనమాట. ఎగ్జిస్టింగ్ బారోయర్స్ విల్ బెనిఫిట్ అస్యూమింగ్ దట్ బ్యాంక్స్ పాస్ ఆన్ ద కట్ క్విక్లీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళకు కొంతవరకు ఉపశమనం అనమాట. ఎందుకని ఈ ఆర్బీఐ అనేది ఈ రేట్ కట్ చేసింది. ఇట్ ఈజ్ హోప్డ్ దట్ దే రియల్లీ డూ సో. అంటే ఇప్పుడు ఇవన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక, ఇవన్నీ అంశాలు మనం దృష్టిలో పెట్టుకుంటే గవర్నమెంట్ అనేది ఈ ఆర్బీఐ అనేది చాలా వరకు బాగా చేసినట్టే. బట్ దేర్ ఈజ్ గోయింగ్ టు బీ నథింగ్ లైక్ దట్ కట్ స్పరింగ్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు ఇప్పుడు చూడడానికి బాగానే ఉన్నప్పటికీ కూడా రాబోయే కాలంలో ఇది ఎక్కువగా ఏం ప్రభావం చూపించదు అనమాట. అంటే ఇప్పుడు ఈ రేట్ కట్ చేసినంత మాత్రాన కొత్త పెట్టుబడిని ప్రోత్సహించే విధంగా ఏం లేదనమాట. విచ్ విల్ బీ ద లాస్ట్ థింగ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఇప్పుడు అందరికీ చివరి అంశం ఏంటి అంటే ఈ రేట్ల కట్లు తగ్గించినప్పటికీ పెట్టుబడులు అనేవి ఎక్కువ పెరగవు అనేది అందరి మైండ్లో ఉన్న, ఈ బిజినెస్ మ్యాన్స్ మైండ్లో ఉన్న, అందరి మైండ్లో ఉన్న దృక్పథం అది. టు దట్ ఎక్స్టెంట్ ద సైజ్ ఆఫ్ ద కట్ అపీర్స్ ఏ ట్రిఫిల్ టూ లార్జ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సైజ్ అనేది ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక వీళ్ళు ఏ అమౌంట్ అయితే కట్ చేశారో ఆ సైజ్ చూసుకుంటే కనుక అది నిరుపయోగంగా ఉందన్నమాట. ఉపయోగం ట్రిఫిల్ అంటే చూడడానికి నిరుపయోగంగా పెద్దగా ఉన్నప్పుడు కూడా నిరుపయోగం అనమాట, అది ఉపయోగం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ వేర్ ద ఆర్బీఐ స్కోర్స్ ఈజ్ ఇన్ ద లిక్విడిటీ ఎన్హాన్స్మెంట్ మెజర్స్ దట్ ఇట్ హ్యాస్ అన్వెయిల్డ్. అంటే ఇప్పుడు కానీ ఆర్బీఐ దృష్టిలో ఏంటంటే లిక్విడిటీని ఉన్న అమౌంట్ని, ఆ యొక్క డబ్బుని అనేదాన్ని పెంచుకునే దృక్పథంలో చూసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా అనివార్యమైన అంశం, ఖచ్చితంగా అందరూ తీసుకోవాల్సిన అంశం అనమాట. ది సమ్ టోటల్ ఆఫ్ న్యూ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ఆఫ్ 1 lakh crore.
అంటే ఇప్పుడు మొత్తం ఈ యొక్క సమ్ టోటల్ మన భారతదేశంలో ఇప్పుడు రెపో రేట్ అంటే మనకు తెలుసు కదండి. ఏది ఆర్బీఐ అనేది మిగతా బ్యాంకులకి మామూలుగా మన యొక్క భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులకి ఇచ్చే అమౌంట్ యొక్క వడ్డీ అనమాట. అంటే వాళ్ళకి ఎంత ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆర్బీఐ తీసుకునే వడ్డీ. ఈ రెపో రేట్ అనేది అమౌంట్ అనేది 1 lakh crore ఉందన్నమాట. అండ్ 1.37 lakh crore ఈచ్ ఫర్ ద కట్ ఇన్ క్యాష్ రివర్స్ రేషియో అండ్ ఇంక్రీజ్ ఇన్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అంటే దీంతోపాటు ఏమవుతుంది, ఈ రివర్స్ రెపో రేటుకు సంబంధించి 1.37 lakh. అంటే ఇప్పుడు రివర్స్ రెపో రేట్ అంటే అన్ని బ్యాంకులు ఏం చేస్తారంటే, మిగతా నార్మల్గా భారతదేశంలో ఉన్న బ్యాంకులు ఏం చేస్తాయంటే ఆర్బీఐకి కొంత డబ్బులు ఇస్తాయి. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు మరి ఆర్బీఐ కూడా వీళ్ళకి ఆ వడ్డీ ఇవ్వాలి కదా, దాన్ని రివర్స్ రెపో రేట్ అనమాట. ఆ మార్జినల్ స్టాండర్డ్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. దా అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓవర్ నైట్ బారోయింగ్స్ అండ్ బ్యాంక్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ. అంటే ఓవర్ నైట్ ఎట్లా అవుతుంది, ఆర్బీఐకి ఏమవుతుందంటే దీనివల్ల ఈ రివర్స్ రెపో రేట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమైందంటే ఆర్బీఐకి ఒకసారిగా బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు వచ్చేసినాయి. అంటే ఆర్బీఐ యొక్క లిక్విడిటీ పెరిగిపోయింది. ఆర్బీఐ దగ్గర ఉండాల్సిన ధనం అనేది పెరిగిపోయింది. యాడ్స్ అప్ టు ఏ వెరీ సిగ్నిఫికెంట్ 3.74 lakh crore. దీనివల్ల ఆర్బీఐ దగ్గర ఉన్నప్పుడు మూలధనం ఎంత ఉందంటే 3.74 lakh crore అనేది ఉండిపోయింది అనమాట. ఒకసారి ఈ రివర్స్ రెపో రేట్ అనేది తగ్గించడం వల్ల టుగెదర్ విత్ ద 2.8 lakh crore pumped in through various market interventions since February, the RBI liquidity injection amount to a whipping 3.4% of the GDP. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఇక్కడ చాలా వరకు ఈ యొక్క రకరకాల మార్కెట్ ఇన్వెన్షన్ల వల్ల మనం ఫిబ్రవరి నుంచి కనుక చూసుకుంటే మన ఆర్థిక విధానం అనేది అంత సరిగా లేదనమాట. సో ఇక ఈ యొక్క 2.8 lakh అనేది ఫిబ్రవరిలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం 3.4% ఆఫ్ ద జీడిపి, అంటే మన భారతదేశ జీడిపిలో 3.4% యొక్క మూలధనం అనేది ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ఉందన్నమాట. అంత అమౌంట్ ఉంది. సో ఆర్బీఐ అనేది ఏంటంటే ఇప్పుడు కమాండబుల్ పొజిషన్లో ఉంది మన భారతదేశానికి ఎటువంటి సహాయం చేయడానికైనా కానీ. టు బీ షూర్ దేర్ విల్ బీ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ heightened liquidity, but that is a problem for another day. అంటే ఇప్పుడు ఈ యొక్క మనకు ఈ కాన్సిక్వెన్సెస్ అనేవి అన్నీ కూడా ఈ లిక్విడిటీని పెంచడానికి వీళ్ళు చేసే యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పలేము. అంటే ఇప్పటివరకు బాగున్నప్పటికీ ప్రాబ్లం ఇది మరుసటి రోజుకి కొంచెం కష్టాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. ఎందుకని ఇప్పుడు బ్యాంకులన్నీ ఆర్బీఐకి అప్పులు ఇచ్చినాయి. సో రేపు మళ్ళీ ఆర్బీఐ అనేది ఆ బ్యాంకులకు అప్పు తీర్చాలా. ఇప్పుడు ఈ డబ్బులన్నింటినీ కూడా మనం ప్రజల కోసం మూలధనాన్ని అంతా ఖర్చు పెట్టేస్తే కనుక మళ్ళీ ఆర్బీఐ అనేది దివాళా తీసే పొజిషన్కి వస్తుంది. అంటే దివాళా తీయడం అని కాదు, అంటే వాళ్ళకి అప్పులు తిరిగి చెల్లించలేని పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు రేపు ప్రాబ్లం అవుతుంది అనమాట. ది ప్రయారిటీ ఈజ్ టు కీప్ ద సిస్టమ్ లూబ్రికేట్. అంటే ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, రాబోయే లాంగ్ టర్మ్ అనేది వీళ్ళు చూడట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంశాలను చూస్తున్నారు. సో వీళ్ళు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అంటే లిక్విడిటీ, అంటే ఈ యొక్క క్యాష్ అనేది మూవ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారాన్ని కలిగిస్తున్నారు. ఎందుకని ఇప్పుడు సిచ్యువేషన్లో ఏమవుతుంది, పూర్తిగా అన్నీ షట్ డౌన్ అయిపోయినాయి. సో క్యాష్ అనేది ఒక చోట నుంచి ఒక చోట మూవ్, ఎందుకని వ్యాపారాలు అన్నీ జరిగితేనే కదా లిక్విడిటీ అనేది తిరిగేది. సో దాన్ని మళ్ళీ లిక్విడిటీని మూవ్ చేయడం కోసం వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అనమాట. ది మొరటోరియం ఆన్ టర్మ్ లోన్స్ అండ్ డిఫార్మెంట్ of interest on working capital loans will reduce anxiety among business and individuals who will see a fall in income or cash flows. అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ చర్యలన్నీ కూడా ఏంటి, ఈ యొక్క లోన్స్ అనేవి పంపించడం, టర్మ్ లోన్స్ గురించి సంబంధించి, తర్వాత డిఫార్మెంట్ ఇంట్రెస్ట్ రేట్లకి క్యాపిటల్ అమౌంట్ తగ్గించడం. సో ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క యాంగ్జైటీ రెడ్యూస్ అవుతుంది. ఎవరిది, ఈ బిజినెస్ మ్యాన్లకి అయితేనేమి, ఇండివిజువల్ పర్సన్స్కి అయితేనేమి వాళ్ళ యొక్క ఆతృత అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే రాబోయే కాలంలో ఇన్కమ్ లేదు, మాకు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మేము ఈ లోన్ ఇలా కట్టాలి అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఇలా తగ్గించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఎవరు, ఈ ఇండివిజువల్స్ మీద కానీ, ఈ బిజినెస్ పర్సన్స్ మీద కానీ ఈ ప్రెజర్ అనేది తగ్గిపోద్ది అనమాట. ద సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ ఆల్సో డన్ ద రైట్ థింగ్ బై వైడనింగ్ ద పాలసీ రేట్ కారిడార్. The reverse repo rate cut is 15 basis points more than that in the repo rate. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని చాలా బాగా చేసిందనమాట. ఇప్పుడు వీళ్ళు రివర్స్ రెపో రేటుకి రెపో రేటుకి, అంటే రెపో రేటు కన్నా రివర్స్ రెపో రేట్ అనేది 15 బేసిక్ పాయింట్ మనం చెప్పుకున్నాం కదా, 1 బేసిక్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0.01% అనమాట. సో ఇదేంటి 0.15% అనేది ఈ యొక్క రివర్స్ రెపో రేట్ అనేది ఎక్కువగా ఉండడం అనేది కొంచెం ఆశాజనకంగా ఉందన్నమాట. అంటే పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారంగా ఉంది, రిజర్వ్ బ్యాంకులు పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారంగా ఉందన్నమాట. దిస్ విల్ హోప్ఫుల్లీ పుష్ బ్యాంక్స్ అవే ఫ్రమ్ దేర్ లేజీ బ్యాంకింగ్. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుద్దంటే, ఈ యొక్క పరిణామాల వల్ల ఏమవుద్దంటే ఈ బ్యాంకులు ఏదైతే సందిగ్ధంలో ఉన్నాయో, లేకపోతే ఆపరేషన్స్ అనేవి లేజీగా అంటే నిదానంగా ఉన్నాయో బ్యాంక్స్ అనేవి కూడా అవి దూరంగా వచ్చేస్తాయి అనమాట. అంటే యాక్టివ్గా ఉంటాయి అనమాట. ప్రాక్టీసెస్ అండ్ ఫోర్స్ దెమ్ టు లెండ్ మోర్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు ఇంకా అప్పులు ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆర్బీఐ కావచ్చు, లేకపోతే నార్మల్ ప్రజలకు కావచ్చు, వీళ్ళకి అప్పులు ఇచ్చే ఆస్కారం ఉంటుంది అనమాట.
In sum, it is a good start by the RBI, but it needs to keep thinking on its feet and react క్విక్లీ యాజ్ ద సిచ్యువేషన్ ఇవాల్వ్స్. అంటే ఇప్పుడు ఎంత కూడా ఆర్బీఐ చేసిన యొక్క మొదటి ప్రయత్నం అంటే గుడ్ స్టార్ట్ అనమాట. మంచి మొదలు పెట్టమని చాలా బాగా మొదలుపెట్టింది. సో ఇలానే రకరకాలుగా ఆలోచిస్తూ అంటే ప్రతిదానికి అంటే ప్రతి చిన్నదానికి కూడా రియాక్ట్ అవుతూ క్విక్లీగా ఇప్పుడున్న సిచ్యువేషన్కి సంబంధించి వీళ్ళు ఈ పరిణామాలకు సంబంధించి దానికి అనుగుణంగా వ్యవహరించాలి అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ట్రయల్ అండ్ టర్మాయిల్. అంటే ఇప్పుడు మనకు ట్రయల్ అంటే ఏంటి, కొంత సమయం అనేది దీనికి ట్రయల్ కేటాయించారు. టర్మాయిల్ ఈ కొంత సమయం తర్వాత ఏర్పడిన ఈ యొక్క టర్మాయిల్ ఏదైతే ఉందో అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే సందిగ్ధమైన పరిస్థితులు అవ్వచ్చు, అవన్నీ కూడా ఇవి యాక్చువల్గా ఈ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది అంటే ఈ బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన ఆర్టికల్ అనమాట. యాక్చువల్గా అక్కడ 12 నెలల కాలంలో పూర్తిగా 3 సార్లు ఎలక్షన్ జరిగితే ఆ 3 సార్లు ఎలక్షన్లో కూడా ఎవరికి నిర్ణయాత్మకమైన అంటే గెలుపు అనేది జరగలేదన్నమాట. ఇటు బెంజమిన్ నెతన్యాహు కావచ్చు, బెన్నీ గేట్జ్ అతని యొక్క అపోజిషన్ అయినటువంటి బెన్నీ గేట్జ్ అనే అతనికి ఇద్దరికీ సమానమైనగా ఓట్లు పడ్డాయన్నమాట. దానివల్ల ఎవరు విజేత అనేది నిర్ణయించలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్పాడంటే ఆయన సపోర్ట్ ఇస్తూ బెన్నీ గేట్జ్ని ప్రధానమంత్రిగా పదవిని తీసుకోమని చెప్పేసి ఒక కొత్త ప్రపోజల్ పెట్టాడు. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేస్తున్న దేశాల్లో ఇది ఒకటి. సో అక్కడ జరుగుతున్న పరిణామాలు అనేవి మనం ఖచ్చితంగా మనం రోజు రోజుకు తెలుసుకుంటూ ఉండాలి. సో దానికి సంబంధించి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. టర్మాయిల్, స్టేట్ ఆఫ్ గ్రేట్ ట్రిస్టర్స్, కలవరము, రీబఫ్, రిజెక్షను, రిపల్స్, ఎదురు దెబ్బ, కంటెంప్లేట్, కన్సిడర్, పాండర్, భావించు, అవుట్రేజ్, యాంగర్, వ్రాత్, కోపము, బిట్రాయల్, డిజలాయల్టీ, ద్రోహము, ఎవాక్డ్, డిఫికల్ట్, ఇబ్బందికరమైన, బోర్డ్, అన్హ్యాపీ, ఆగర్, కీడును సూచించు, అవర్ట్, ప్రివెంట్, అవాయిడ్, తప్పించు, నివారించు, కన్ఫ్రంట్, ఛాలెంజ్, అపోజు, ఎదిరించు, టిక్లిష్, ప్రాబ్లమాటిక్, ట్రిక్కీ, సమస్యాత్మక, కండిసివ్, సపోర్టివ్, సహాయకారి, పోలరైజ్, రిస్ట్రిక్ట్ ద వైబ్రేషన్స్ టు వన్ డైరెక్షన్, ఏకీకృతం, మనవర్, వార్ గేమ్, యుద్ధతంత్రము, రిప్రీవ్, రెస్పైట్, పార్డన్, తాత్కాలిక పరిహారము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే థర్స్డేస్ ఎలక్షన్స్ ఆఫ్ బెన్నీ గేట్జ్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ బ్లూ అండ్ వైట్ పార్టీ యాజ్ అ స్పీకర్ ఆఫ్ ద Knesset signals the path to a unity government in Israel after 3 consecutive general elections in 12 months. అంటే ఇప్పుడు గురువారం ఏం చేశారు అంటే ఈ ఎలక్షన్ జరిగినాయన్నమాట. బెన్నీ గేట్జ్ని లీడర్గా అపోజిషన్ పార్టీ లీడర్ అయినటువంటి బెన్నీ గేట్జ్ని బ్లూ అండ్ వైట్ పార్టీలు ఇద్దరు కలిసి ఏం చేశారంటే సంబంధించి ఈ యొక్క పార్టీకి సంబంధించి ఈ స్పీకర్ అనే అతను క్నెసెంట్లో అంటే అక్కడ మన యొక్క పార్లమెంట్ని ఎలా అంటాము, పార్లమెంట్ అంటాము, మన యొక్క సభలు చట్టసభల్ని అక్కడ క్నెసెంట్ అంటారనమాట ఇజ్రాయిల్లో. సో వాళ్ళకు సిగ్నల్ పంపించినట్టుంది అనమాట. అంటే యూనిటీ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది ఇజ్రాయిల్లో. అంటే 12 నెలల కాలంలో జరిగిన 3 ఎలక్షన్ల తర్వాత ఒక యూనిటీ గవర్నమెంట్ ఫామ్ అయిందనే ఒక సంకేతాలను పంపించినట్టుందనమాట. ఇన్ ఏ యూటర్న్ ద ఫార్మర్ మిలిటరీ జనరల్ who was invited by Israel's presidents to form a government after the indecisive polls nominated himself as a leader of legislature and won backing from members. అంటే ఇప్పుడు ఈ యూటర్న్ అనేది ఎందుకు జరిగిందంటే ఇంతకుముందు ఫార్మల్ మిలిటరీ జనరల్ అనమాట. ఈ బెన్నీ గేట్జ్ అనే అతను ఒకప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ మిలిటరీ జనరల్ అనమాట. సో ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నట్లు అంటే ఆయన మీద యూటర్న్ తీసుకున్నట్టు ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఏం చెప్పాడు అంటే ఆయనకి ఒక అవకాశం కల్పించాడు అనమాట. అంటే ఇప్పుడు ఇండిసిసివ్గా అంటే ఒక డెసిసివ్ అంటే నిర్ణయాత్మకమైంది. ఒక నిర్ణయం లేని ఈ పోల్స్ వల్ల ఏమైంది అంటే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే వాళ్ళకి మీరు ఈ యొక్క గవర్నమెంట్ ఈ లెజిస్లేచర్ లీడర్గా ఉండి గవర్నమెంట్ ఫామ్ చేయండి కొంత మెంబర్స్ యొక్క సపోర్ట్ అని చెప్పేసి అక్కడ ప్రెసిడెంట్ ఆయన ఆదేశించాడు. ద ఫుల్ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ లేటెస్ట్ ట్విస్ట్ ఇన్ ఇజ్రాయెల్ పాలిటిక్స్ రిమైన్స్ అన్క్లియర్. అంటే ఇప్పుడు ఈ యొక్క పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఫుల్ ఇంప్లికేషన్స్ అక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా ఇజ్రాయెల్లో జరిగిన పరిణామాలన్నీ కూడా పొలిటికల్గా అంటే రాజకీయ పరంగా ఒక అస్పష్టతను ఏర్పరిచినాయి అన్నమాట. బట్ మిస్టర్ గేట్జ్ హ్యాడ్ అంటిల్ నౌ repeatedly rebuffed call from Prime Minister Benjamin Netanyahu to collaborate on a unity government with a view to breaking the year-long political deadlock. అంటే ఇక్కడ అంశం ఏంటి అంటే ఈ యొక్క గెడ్జ్ అనే అతని మీద ఈ యొక్క
ఆల్రెడీ ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు ఒకటే ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాడు అనమాట. అంటే రీబఫ్ అంటే ఎదుర్కొనే విధంగా అతని మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాడు. ఏమని ఈ నెతన్యాహు ఏం చెప్తున్నాడంటే, మన ఇద్దరం కలిసి యూనిటీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాము, ఇక్కడ 1 సంవత్సర కాలంగా ఈ యొక్క రాజకీయ అనిశ్చితిని మనం తీసివేయడం కోసం మనం యూనిటీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అతని మీద ఒత్తిడి తీసుకొస్తూ వచ్చాడనమాట. హీ హ్యాడ్ ఈవెన్ contemplated legislation to limit the Prime Minister tenure to 2 terms as well as to block persons indicted for corruption from occupying the office. దీంతో పాటు ఇంకా ఏంటి అంటే, ఇంకా ఈ యొక్క గిడ్జ్ అనే అతను ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ టెన్యూర్ అనేది రెండు విడతలు మాత్రమే చేయాలి. 2 సార్లు మాత్రమే అతను ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి. 3వసారి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నాడు. దాంతోపాటు ఎవరైనా కానీ ఈ యొక్క అవినీతి ఆరోపణలు ఏమైనా ఉంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ పదవికి అర్హులు కాదు. ఆరోపణ జరిగితే చాలు, వాళ్ళ పదవికి అర్హులు కాదనమాట. ఒకవేళ అతనికి శిక్ష పడినా లేకపోతే అతని యొక్క నేరం నిరూపించబడినా కాదు, ముందు ఆరోపణ జరిగితేనే అతనికి ఆ పదవిలో అతను అర్హుడు కాదని చెప్పే విధంగా ఆయన ఒక మార్పులు తీసుకురావాలని చూస్తున్నాడు అనమాట. ది టార్గెట్ వాజ్ మిస్టర్ నెతన్యాహు, ఇజ్రాయెల్స్ లాంగెస్ట్ సర్వింగ్ లీడర్ హూ ఆల్సో ఫేసెస్ ట్రయల్ ఇన్ 3 కేసెస్ ఆఫ్ గ్రాఫ్ట్. అంటే ఇప్పుడు ఈ గిడ్జ్ అనే అతను ఇలాంటి చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ టార్గెట్ ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత అంత లాంగ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు లేరు, బెంజమిన్ నెతన్యాహు తప్ప. సో అతన్ని 2 సార్లు అతన్ని వ్యవహరించాడు కాబట్టి అలాంటి పరిస్థితులు రాబోయే కాలం అతనికి వల్ల కానీ వేరే వాళ్ళ కానీ రాకూడదని. దాంతోపాటు ఏంటి, ఆల్రెడీ ఈ నెతన్యాహు మీద 3 కేసులు అనేవి ఫైల్ ఉన్నాయి. ఆయన కరప్షన్ చేశాడు అనే ఉద్దేశించి ఆరోపణలతో 3 కేసులు అనేవి ఉన్నాయన్నమాట. వైల్ మిస్టర్ గెట్స్ లేటెస్ట్ మూవ్ ఈజ్ పాసిబుల్లీ ఏ రెస్పాన్స్ ట్రిగ్గర్డ్ బై ద pandemic and the sudden about turn has caused outrage among supporters of blue and white and it allies as a complete betrayal and could split the party. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క పూర్తిగా ఈ గెడ్జ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఆయన యొక్క ఇప్పుడు నేను ప్రధానమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ ఆయన టార్గెట్ ఏంటంటే, ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో దాని మీద ఆయన యొక్క చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు ఈయన తీసుకున్న ఈ సడన్ నిర్ణయం వల్ల ఈ యొక్క నెతన్యాహుతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది అవుట్రేజ్, అక్కడ ఉన్న సపోర్టర్స్ కావచ్చు, ఆ బ్లూ అండ్ వైట్ పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ కావచ్చు, లేదా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కావచ్చు, బాగా అవుట్రేజ్ అంటే కోపాన్ని కలిగించిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆయనకి సంబంధించిన సపోర్టర్స్ ఎల్ఐఎస్ కానీ ఆయన మిత్ర పార్టీలు కావచ్చు, లేకపోతే పూర్తిగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం బిట్రాయల్ ద్రోహం చేసి ఆ పార్టీ 2 భాగాలుగా విడిపోయే అవకాశం ఉందన్నమాట. బట్ డిస్పైట్ ద అవోక్డ్ కాంప్రమైజెస్ ఇన్వాల్వ్డ్ ద పొలిటికల్ రీకాన్ఫిగరేషన్ బోర్డ్స్ వెల్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇజ్రాయిల్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏవోకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట. ఇప్పుడు చాలా వరకు ఏంటి, ఒక పోలింగ్స్ అనేది జరగలేదు, అంటే ఒక నిర్ణయాత్మకమైన ఓటింగ్ అనేది జరగలేదు. సో దీనివల్ల ఏమైంది అంటే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడాయి అనమాట. తర్వాత ఈ యొక్క పొలిటికల్గా మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, రీకాన్ఫిగరేషన్ అయ్యారు. అంటే ఇది ఏంటంటే ఈ ఇద్దరి కలయిక అనేది 2 మేజర్ పార్టీల యొక్క కలయిక అనేది బోర్డ్స్ వెల్, అంటే రాబోయే కాలంలో ఏంటంటే సందేహాన్ని, అంటే కీడును శంకించే విధంగా ఉంది. దేనికి, ఈ యొక్క డెమోక్రసీకి, అంటే ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి, అక్కడ ఉన్న ఇజ్రాయెల్లో ఉన్న ప్రజాస్వామ్యానికి కీడు శంకించే విధంగా ఉందన్నమాట ఇప్పుడున్న పరిణామాలని. పార్లమెంట్ వాజ్ సస్పెండెడ్ ఆఫ్టర్ ద మార్చ్ పోల్స్ ఆన్ ద ప్రొటెస్ట్ ఆఫ్ restrictions arising from the pandemic by Eli Edelstein, the former Knesset speaker and Netanyahu ally. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఏం చేశారంటే, మార్చి తర్వాత ఏం చేశారంటే పూర్తిగా దాని యొక్క కార్యకలాపాలు ఆపేశారన్నమాట. దీనివల్ల ఎందుకోసం ఆపేశారంటే, ఈ వ్యాధి ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ యొక్క క్నెసెంట్ యొక్క, అంటే స్పీకర్ అయిన లాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క క్నెసెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఎలీ ఎడల్స్టైన్ అనే అతను ఈ పార్లమెంట్ని ఏం చేశాడో పూర్తిగా ఆ రిస్ట్రిక్షన్ ఆపేశాడు అనమాట, క్లోజ్ చేశాడు. అది ఒకప్పుడు ఈ యొక్క నెతన్యాహు యొక్క అల్లాయ్ అనమాట. ఈ ఎలీ ఎడల్స్టైన్, ఈ క్నెసెంట్ యొక్క స్పీకర్ అనేవాళ్ళు ఒకప్పుడు స్పీకర్, దాంతోపాటు నెతన్యాహు యొక్క ఆ యొక్క మిత్ర పార్టీకి చెందిన వ్యక్తి అనమాట. దట్ డెసిషన్ వాజ్ సబ్సిక్వెంట్లీ ఓవర్రూల్డ్ బై ద సుప్రీం కోర్ట్ విచ్ ఆర్డర్డ్ మిస్టర్ ఎడల్స్టైన్స్ సక్సెసర్ టు బి chosen on Wednesday, forcing the latter's resignation. అంటే తర్వాత ఇప్పుడు ఏంటి, వీళ్ళ యొక్క ఆ యొక్క అంటే సభను వాయిదా వేయడం అనే అంశాన్ని ఈ సుప్రీంకోర్టు అనేది పూర్తిగా వ్యతిరేకించి దాని మీద ఒక తీర్పు ఇచ్చిందనమాట. అక్కడ ఉన్న హైయెస్ట్ కోర్టు అనేది తీర్పు ఇచ్చి ఏం చేసిందంటే, ముందు ఆ సభను బుధవారం అనేది ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఆ ఎడస్టైన్ ఎవరైతే ఉన్నారో, ఆ క్నెసెంట్ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో
ఆయనకి తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఎన్నుకోవాలా. ఎన్నుకున్న తర్వాత ఆ రిజిగ్నేషన్ ఆ తర్వాతనే ఆయన రిజిగ్నేషన్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పునిచ్చిందనమాట. మిస్టర్ గెంజెమ్ ఎవాల్యుయేషన్ వాజ్ అవర్టెడ్ ద రిస్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ వాయిడ్. అంటే ఇప్పుడు ఈ గ్రెంజ్ అనే అతను ఈ యొక్క అధికారాన్ని చేపట్టడం అనేది ఎలా ఉందంటే అక్కడ ఇంతకాలం కాన్స్టిట్యూషన్ అవాయిడ్ అంటే రాజ్యాంగపరమైనటువంటి శూన్యత అనేది ఒకటి ఏర్పడిందనమాట. దాన్ని తీసి పక్కన పడే అలాంటి ప్రమాదాన్ని అంటే రిస్క్ని తీసి పక్కన పడేసే విధంగా ఉందన్నమాట. పొలిటికల్లీ ద స్టెప్ కుడ్ బి ద ఫస్ట్ ఇన్ ఏ కాంప్లికేటెడ్ ప్రాసెస్ లీడింగ్ టు ఏ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ విత్ హిజ్ ఆర్చ్ రైవల్ మిస్టర్ నేతన్యాహు అండ్ హిజ్ లిక్విడ్ పార్టీ. అంటే ఇప్పుడు మనం రాజకీయ పరంగా చూసుకుంటే ఈ యొక్క అంశం అనేది ఈ యొక్క ప్రాసెస్ అనేది అంటే ఈ యొక్క రైవల్ పార్టీ అయినటువంటి నేతన్యాహుకు సంబంధించిన లిక్విడ్ పార్టీ నుంచి ఆయన సపోర్ట్ తీసుకొని పవర్లోకి అంటే పవర్ షేరింగ్ చేసుకోవడం అనేది అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది చాలా వరకు ఏంటంటే కాంప్లికేటెడ్ అనమాట. అంటే ఒక క్లిష్టతరంగా ఉందన్నమాట. ద న్యూ గవర్నమెంట్ వుడ్ బీ కన్ఫ్రంటెడ్ విత్ ద టికిల్ ఇష్యూ ఆఫ్ మిస్టర్ నేతన్యాహుస్ ట్రయల్ విచ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ పోస్ట్పోన్డ్ అంటిల్ మే. అంటే ప్రస్తుతం ఏర్పడిన గవర్నమెంట్కి రాబోయే కాలంలో రకరకాల సమస్యలు ఏర్పడిన టికిల్స్ అంటే ఏంటంటే సమస్యలు అంటే చిన్న చిన్న విషయాలు ఇష్యూస్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందన్నమాట. ఎందుకని ఆల్రెడీ నేతన్యాహు మీద కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి, ఆయన మీద కొన్ని ఆరోపణల మీద కోర్టులో కొన్ని ట్రయల్స్ జరుగుతున్నాయి అన్నమాట, విచారణలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ యొక్క విచారణ అనేది మే వరకు పోస్ట్ పోన్ అయిందన్నమాట. మే తర్వాత అప్పుడు మళ్ళీ అవి ఓపెన్ అయినాయి అనుకోండి, ఇప్పుడు మరి ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఆయన సేవ్ చేయాలా లేకపోతే న్యాయంగా ఆయన శిక్ష పడే విధంగా చూడాలనేది సమస్యాత్మకంగా మారుతుంది. వైల్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కన్సిస్టెంట్లీ denied any wrongdoing, a conducive climate for an independent investigation would infuse much confidence into the administration. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలి అంటే ఆయన ఈ యొక్క అంశాలన్నింటినీ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క కండ్యూసివ్ అంటే ఏంటంటే సహాయాత్మకమైనటువంటి క్లైమేట్లో ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ చేసిస్తే కనుక దానివల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క ప్రభావం అనేది అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఆయన యొక్క పరిపాలనా విధానంలోని నమ్మకాన్ని పెంచే విధంగా ఉంటుందన్నమాట. మోర్ ఓవర్ స్టిచ్చింగ్ టుగెదర్ ఏ వయబుల్ కోalition వుడ్ బి నో మోర్ ఛాలెంజ్ గివెన్ దట్ మిస్టర్ నేతన్యాహు 70 రిమైన్స్ ఏ హైలీ పోలరైజ్డ్ ఫిగర్. అంటే ఇప్పుడు మనం ఈ స్టిచ్చింగ్ అనమాట అంటే మనం ఒక గుడ్డను కుట్టినట్టు 2 గుడ్డలను కలిపి కుట్టినట్టు అనేది ఎలా ఉంది అంటే కోalition అనేది అది రాబోయే కాలంలో పెద్ద ఛాలెంజ్ కాకపోవచ్చు. ఎందుకంటే నేతన్యాహు అనే వ్యక్తి ఈయన 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఈయన ఏంటంటే ఎప్పుడు కూడా పోలరైజ్ అంటే ఒక సైడ్ నుంచి పోలరైజేషన్ ఏంటంటే ఒకవైపు నుంచి ఆలోచించే దృక్పథం కల వ్యక్తి అనమాట. అలాంటి మనిషి ఇతను. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద జాయింట్ లిస్ట్ ద థర్డ్ లార్జెస్ట్ బ్లాక్ ఇన్ ద క్నెసెంట్ కంప్రైజింగ్ ఫ్యాక్షన్స్ విత్ ఇన్ ఇజ్రాయిల్స్ అరబ్ కమ్యూనిటీ would depends on the content of influence parties of the extreme right exert in any new government. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ఆ క్నెసెంట్లో ఉన్న భాగంలో 3వ అతిపెద్ద పార్టీ అయినటువంటి అరబ్ కమ్యూనిటీకి సంబంధించిన ఇజ్రాయిల్స్ అరబ్ కమ్యూనిటీకి సంబంధించిన పార్టీ అనమాట. సో ఇప్పుడు ఆ పార్టీ అనేది కూడా దానికి కూడా కొంతవరకు స్థానాలు ఉన్నాయన్నమాట. అది కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉందన్నమాట. విత్ ద 15 seat ఇట్ కంట్రోల్స్ ద బ్లాక్ విలం మనవర్ హ్యాడ్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇప్పుడు దీని కింద 15 స్థానాలు అనేవి ఉన్నాయన్నమాట. సో రాబోయే కాలంలో ఈ బ్లాక్ అనేది ఒక అరబ్కు సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన ఇజ్రాయెల్ పార్టీ అనేది ఈ 15 స్థానాలు ఉన్నాయి కాబట్టి మనవర్ అంటే ఏంటంటే యుద్ధతంత్రాన్ని ఉపయోగించి ఆ యొక్క దేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు తీసుకురావచ్చు అనమాట. విత్ ఇట్స్ స్ట్రాంగ్ యాంటీ అరబ్ స్టాన్స్ అవిగడర్ లేబర్మెన్స్ ఇజ్రాయిలీ బ్రుటినీ పార్టీ ఇట్ హ్యాస్ 7 seats వుడ్ బి అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దీంతోపాటు ఇంకో పార్టీ ఉందన్నమాట. యాంటీ అరబ్ స్టాన్స్తో ఉన్న అవిగడర్స్ లెబరన్స్ మ్యాన్స్ యొక్క ఇంకో పార్టీ అయినటువంటి ఇజ్రాయెల్ బ్యూటినీ పార్టీ అనేది దాంట్లో 7 సీట్ల స్థానాలతో అది ఇంకొక ఇంపార్టెంట్ పొజిషన్ని ఏర్పరచుకొని ఉందన్నమాట. మిస్టర్ నేతన్యాహు మే అండ్ ద రిప్రీవ్. అంటే ఇప్పుడు ఈ నేతన్యాహు ఇప్పుడున్న దీనివల్ల ఏమవుతుంది పవర్ షేరింగ్ వల్ల ఏమవుతుందంటే ఆయన యొక్క తాత్కాలికంగా కొంత పరిహారం అనేది ఉపశమనం అనేది కలుగుతుంది. ఆయన చేసిన తప్పులకు ఏవైతేనేవి ఆ యొక్క అవినీతి ఆరోపణలకి తాత్కాలిక ఉపశమనం అనేది దొరుకుతుంది అనమాట. బట్ ఆఫ్టర్ మోర్ దాన్ ఏ డికేడ్ ఇన్ ఆఫీస్ హీ కెనాట్ ఆఫర్ టు అండర్ ఎస్టిమేట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సెంటిమెంట్ అగెనిస్ట్ హిమ్.
అంటే ఇప్పుడు ఆయన ఒక డెకేడ్, మోర్ దాన్ ఒక డెకేడ్, అంటే 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలమే ఆయన యొక్క పదవిలో కొనసాగాడు అనమాట. సో ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆయన మీద ఉన్న సెంటిమెంట్కి మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు అనమాట. ఆయనకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన పవర్ షేర్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం తక్కువ అంచనా చేయాల్సిన వ్యక్తి అయితే ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహు కాదు. ఆయన ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలడు. ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కూడా ఆయన చాలా ఈజీగా ట్యాకిల్ చేయడు. ఎందుకని 10 ఏళ్ల కన్నా ఎక్కువగా ఆయన యొక్క పవర్లో అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయగలడు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఈ పార్ట్ 1లో భాగంగా నా ఫస్ట్ 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.